అందరికీ నమస్కారం. ప్రియమైన సోదరుమణులారా, మిత్రులారా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటిపోయినప్పటికి కూడాను నిత్యము ఎప్పుడు చూసినా మన ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పర్యటన. నిన్న ఒక విషయంలో కూడా మీతో ఆ విషయంలో ముచ్చటించడం జరిగింది. ఢిల్లీ పర్యటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అభివృద్ధికై నష్టమా లాభమా అని చెప్పేసి కూడా నిన్న మాట్లాడడం జరిగింది. ఈరోజు మరి ఒక్క మాటలో చెప్పుకోవాలనుకుంటే, మరి గోదావరి జలాలు మిగులు జలాల కోసం మనం లాస్ట్గా మన రాష్ట్రం ఉంది, మనం వాడుకోవడానికి మాకు హక్కు ఉందని చెప్పడానికి మాత్రమే తమరు వెళ్ళారు సార్ ఢిల్లీ. అది కూడా ఏదైతే ఆ శాఖ సంబంధించినటువంటి సమస్యలపై ఉన్నటువంటి మంత్రులతో మాట్లాడితే కొంత బాగుంది. అయిన దానికి కాని దానికి, అవునన్నదానికి లేదన్నదానికి, ఈ అన్నదానికి అన్నిటికీ అమిత్ షాని కలిస్తే అన్నీ అయిపోయినట్లే లెక్క. అది ఈ విషయం అన్నమాట. మరి మనకున్నటువంటి నీటి సమస్యలు అయితే అది ఎప్పటి నుంచో, ఇప్పుడే కాదు ఎప్పుడెప్పటి నుంచో ఉంది. ఉమ్మడి రాష్ట్రం ఉండేటప్పుడు రకరకాలైనటువంటి సమస్యలతో ఉంది. కానీ ఎనిహో ఏదేమైనా మరి అక్కడ ఉన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి కూర్చొని చర్చించుకొని మాట్లాడుకుంటే సమస్య సింపుల్గా తీరిపోతుంది. దీనికోసం ఇంతలా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి వాళ్ళేమో మీరు చెప్పుకోవాల్సిన బాధలా ఇవి కాదు. ఇవి సింపుల్ సిటీ. ఇక్కడ మీరిద్దరు కూర్చొని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది. అందరికీ మీరు చెప్పినట్లు అటు రాయలసీమ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు నీటి పంపకాలు ఈజీగా పెట్టుకోవచ్చు. దానివల్ల ప్రయోజనాలు ప్రజలు పొందుతారు, అనేక జిల్లాలు కూడా పొందుతాయి. మంచిదే. కానీ సమస్య ఏదో పెద్ద జటిలమైన సమస్యలకు అక్కడికి వెళ్ళిపోయి మొరపెట్టుకునే దానికన్నా మన రాష్ట్ర అభివృద్ధికై ఇప్పటికీ కూడా వాళ్ళు అప్పుల రూపంలో ఇస్తారే తప్ప ఆర్థిక అభివృద్ధికై కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు కానీ, మరి విడిపోయిన తర్వాత విభజన హామీలు కానీ, మరి ప్రత్యేక రాయలసీమ అభివృద్ధి కోసం కానీ, వెనకబడిన జిల్లాల అభివృద్ధి కోసం కానీ ఏనాడు మాట్లాడవా మహానుభావ? ఇది నీకు న్యాయమా, ధర్మమా? ఇది కరెక్ట్ కాదు. చేత ఈ విధమైనటువంటి విధానాలతో వెళ్ళి కేంద్ర ప్రభుత్వంతో పోట్లాడండి, తప్పులేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిలో మీరు భాగస్వాములు ఉన్నారు. మీరు దెబ్బలాడి మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు తేవాలే తప్ప మనం ఎంతవరకు అప్పులు మీకు పుడతామని చెప్పేసి అప్పులు తెచ్చి ప్రజలపై భారాలు మోపడం ఎంతవరకు సమంజసంగా ఉంది? మరి వెళ్ళిపోయినటువంటి మాజీ ముఖ్యమంత్రి కూడా అప్పుల్లో కూరుపెట్టేసి పోయాడు. ప్రజలపై ఎన్నో భారాలు. ఆయన పుణ్యం వల్ల ఇప్పుడు